నమస్కారం, జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రం డిసిసి అధ్యక్షుల ఎంపికపై ఏఐసిసి పెద్దలతో సమావేశం కానున్నారు. డిసిసిల ఎంపికతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. డిసిసిల ఎంపిక విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన 22 మంది ఏఐసిసి పరిశీలకులు 35 డిసిసి అధ్యక్షుల నియామకానికి 3 పేర్ల చొప్పున జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. ఈ జాబితాపై అధిష్టానం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల లక్ష్యంగా 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు ఏపీ సీఎం. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యుఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్న వనరులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దుబాయ్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్లోని యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఒబ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ ఈసారి దుబాయ్లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి కూటమికి ఘన విజయం అందించారు. మీరు మా పైన చూపిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను అన్నారు చంద్రబాబు.
తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్షల షెడ్యూల్కు ఆమోదం తెలపారని ఆయన వెల్లడించారు. కాగా గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవ్వగా ఈ ఏడాది 8 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ రూపొందించింది. ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ఈసారి ఇంటర్మీడియట్ సిలబస్ను కూడా బోర్డు మార్చింది. కాగా 8 రోజుల ముందుగా పరీక్షలు నిర్వహించడం వల్ల జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీ సెట్ ఎంట్రన్స్ టెస్టులు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని, రేపు తీరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్లుండికి నైరుతి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. ఇవాళ వాయుగుండంగా, రేపు తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తుఫాన్గా మారితే మెనదాగా నామకరణం చేయనుందని ఐఎండీ దీని ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. దీంతో ఏది ఎవరి మృతదేహం అని గుర్తించడమే సవాలుగా మారిపోయింది. మాంసపు ముద్దలాగా మారిపోవడంతో మృతదేహాలను గుర్తించే పనిలో పడిపోయారు వైద్యులు. కర్నూలు జీజీహెచ్ పోస్టు మార్టం రూమ్లోనే ఉన్నాయి 19 మృతదేహాలు. డిఎన్ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు అధికారులు. 19 మృతదేహాలు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే 11 మంది మృతదేహాలకు సంబంధించిన బంధువుల డిఎన్ఏ శాంపిల్స్ ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు. డిఎన్ఏ శాంపిల్స్ ను మంగళగిరి FSL కు పంపించారు. ఇవాళ మరికొన్ని మృతదేహాలకు సంబంధించి బంధువుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించనున్నారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. गाड़ी का सिस्टम क्या है ना, ये गाड़ी एकदम कुछ प्रॉब्लम आ जाए इसके जो नहीं पूछते हैं कोई तो प्रॉब्लम है स्लीपर का। बच्चे చాలా ఉన్నారు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినాక అందరూ వచ్చింది.
सरिया निकालो साल इसको मत पीछे लोग का सरिया निकालिए हम लोग का ये जान लेने वाला तो ये जान ले लो इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे वो क्या मार गया अंदर है कि चाय का वो एसी गाड़ी है ना हाँ उसके साथ तो ये होगा अभी इंजन हीट हो गया होगा इसके लिए కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, సినీ దర్శకుడు మున్నా ధూళిపూడి, నిర్మాత ఇమ్మూడి నరసయ్య, అలాగే తమిళనాడు మంత్రి సివి గణేశన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ స్లోగా సార్ జాగ్రత్త స్లోగా రండి సార్ ఇతరులకి ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. సార్ అన్నీ టీవీ కావాలి సార్. ఏం కాదమ్మా, ప్రశాంతంగా అలా మాట్లాడే క్లారిటీ చెప్పాలి. తెలుసుగా మీకు. జాగ్రత్తమ్మా మీరు అందరూ. సార్ అలవాటే సార్ కరెక్టే కానీ ఓకే సార్ వెనకలేంటి థ్యాంక్స్ మీ అందరూ. సార్ ఒక నిమిషం సార్ ఇంక తెలియదు సార్ సార్ ఒక నిమిషం సార్ సైడ్ కొంచెం వెనక్కి రండి సార్ వస్తుంది అయ్యో పాలి మర కరెస్పాండెంట్ సార్ 2 నిమిషం విజువల్ గా ఏంటప్పా